ఈ పగటి సమయంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి నిలబడ్డావో నాకేం అర్థం కావట్లేదు. నాకు ఇక్కడ గొడవలు జరగటం ఇష్టం లేదు, కాబట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇక్కడికి ఏ గొడవ చేయటానికి రాలేదు. ఒకే ఒక జంబో పాప్ కొనాలని ఆశపడుతున్నా, అది నా బిడ్డ కోసం. నీకు ఎర్రది కావాలా లేక నీలందా? ఇక చాలే వెళ్ళు. ఆయన నాకు తెలియక అడుగుతాను, మీరున్న చోట ఫాక్స్ ఐస్ క్రీమ్ జాయింట్స్ లేవా ఏంటి? అబ్బే ఉన్నాయి. అదేంటో గాని నా బిడ్డకి చెప్పుకోకూడదు గాని ఏనుగులు వస్తువులంటే ఇష్టం. పెద్దయ్యాక అలాగే మారిపోతానంటాడు. ఎంతో ముద్దుగా ఉన్నాడు కదా. అతని చిన్న చిన్న ఆశలు కూడా తీర్చలేనా? బహుశా నీకు చదువు రాదేమో. ఇక్కడ బోర్డులో రాసింది చూసుకో. ఇతరులు ఎవరికి మేమిక్కడ సర్వీస్ చెయ్యం అని స్పష్టంగా రాసింది, కాబట్టి వెళ్ళిపో. మీరు దీనికి కూడా క్యూ పెట్టారా? హలో, ఒక్క నిమిషం. నువ్వు కూడా అందరిలాగే నీ వంతు కోసం నిలబడాల్సిందే మిస్టర్ మైట్. నిజానికి నేను ఒక ఆఫీసర్ని. ఒక చిన్న అనుమానం. ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్స్ ఇంకా కుకీస్ తినే కస్టమర్స్ అందరికి తొండంలోని చీముడి ఇంకా మురికి ఎంత ఉంటుందని సంగతి మీకు తెలుసా? ఏమిటి నువ్వు అనేది? ఓహో, ఇక్కడ గొడవ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఐస్ క్రీమ్ స్కూప్ ని గ్లౌస్ వేసుకోకుండా తిన్నగా తొండంతో తీసివేయడం హెల్త్ కోడ్ కి విరుద్ధం అనుకుంటా. అదొక చాలా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఒక హెచ్చరికతో వదిలేస్తున్నాను. కాకపోతే ఇక్కడ నుంచి మీరు తొండాలకి గ్లౌస్ వాడాలి. అలాగే మా మంచి తండ్రి కొడుకులకు వాళ్ళిద్దరూ ఇష్టపడేది ఏంటిది? ఒక జంబో ప్లీజ్. ఒక జంబో $15. నిజంగా చాలా థ్యాంక్ యూ. అరే ఎంత పని చేశాను. నా పర్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. అసలు నా తల మేడ మీద లేకపోతే దాన్ని కూడా పోగొట్టుకునేవాడిని. అదే నిజం. ఓ చాలా సారీ నాన్న. నీ పుట్టినరోజు ఇలా ఎప్పుడు జరగకూడదు.